హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టిప్పు హెయిర్ బాగా హెల్దీగా సిల్కీగా పెరగాలంటే ఏం చేయాలో చెప్తాను. చూడండి, అవిసె గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇవి ఏ షాప్లో అయినా కిరాణా షాప్లో దొరుకుతాయి. ఫస్ట్ మనము అవిసె గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ అంటే మన హెయిర్ని బట్టి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న ఏదైనా గిన్నె కానీ పాత్ర కానీ ఏదో ఒకటి మనము ఎన్ని అవిసె గింజలు అయితే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపోయేమైనా తీసుకోవాలి. దాంట్లో కొంత వాటర్ యాడ్ చేయాలి. దాంట్లో కొంత వాటర్ యాడ్ చేసేసి దాంట్లో ఈ అవిసె గింజలు వేసేసేయాలి. ఈ అవిసె గింజలు వేసేసి ఇవి బాగా రోల్ బాయిల్ కావాలి. ఇలా చూడండి, బాగా రోల్ బాయిల్ అయితే ఇది ఒక జెల్లీ టెక్చర్ వస్తుంది. బాగా నురుగుగా వచ్చేస్తుంది. నురుగుగా వచ్చేస్తానే స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి దాన్ని వడపోసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపేసి హెయిర్ బాగా కుదులు కంటేలాగా బాగా పూసుకున్నారనుకోండి, హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది, చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది. చూడండి, బాగా రోల్ బాయిల్ కావాలి. హెయిర్ చాలా హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కనుక మనము వీక్లీ 2 టైమ్స్ పూసుకుంటూ ఉన్నామంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ జెల్ని హెయిర్కే కాదు మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది ఫేసు. అసలు ఒకసారి మీరు ఈ జెల్ని హెయిర్కి అప్లై చేసుకొని చూడండి. మీరు వాష్ చేసుకున్న తర్వాత ఎలా పనిచేస్తుందంటే ఇది ఒక కండిషనర్ లాగా పనిచేస్తుంది. చాలా సిల్కీగా అవుతుంది హెయిర్. అసలు ఇది చూడండి, ఇది బాగా నురుగు వచ్చేసింది కదా. ఒక 10 మినిట్స్ ఇలా ఉండిచ్చేసేసి స్టవ్ ఆపి చేసేయండి. బాగా ఇలా రోల్ బాయిల్ కావాలి. ఇలా రోల్ బాయిల్ అయ్యి బాగా అవుతానే చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం చిక్కగా ఇదిగో ఇలా కొంచెం వాటర్ కొంచెం చిక్కగా కావాలి. అవుతానే మనం స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసేసి దాన్ని వడపోసుకోవాలి. ఇట్లా మనము దీన్ని తీసుకొని